ఇంజనీరింగ్ లోపల ఎంటెక్ చదివాడు. కావాలనుకుంటే ఎలాంటి కంపెనీలో అయినా కానీ లక్షల్లో సాలరీ వస్తుంది. కానీ తాను సొంత కాళ్ళపై నిలబడాలనుకున్నాడు. ఇటు 10 సంవత్సరాల క్రితము ఒక మెకానిక్ ఇంజనీరింగ్గా చదవడంతో దానికి రిలేటెడ్గా ఇటు కార్ల మెకానిక్ షాప్ పెట్టాడు. ఇప్పుడు తనతో పాటుగా చాలామందికి కూడా ఉపాధి ఇస్తున్నాడు. ఇటు సంతోష్ రెడ్డి అనేటువంటి యువకుడు ఇప్పుడు 20 మంది వరకు కూడా దాదాపుగా ఉపాధి ఇస్తూ దాదాపుగా అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ప్రస్తుతము నాకు అందుబాటు లోపల సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, మీరు ఉన్నతమైనటువంటి చదువులు చదివారు, ఎంటెక్ లోపల ఇటు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. మీరు కావాలనుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇంకా వివిధ కంపెనీలో లక్షల్లో జీతాలు వస్తాయి. కానీ మీ సొంత కాళ్ళపై నిలబడాలనుకునేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు మన కాలమే మనం నిల్చుంటే ఎదురు వాళ్ళకి కూడా ఇంకా కొందరికి ఉపాధి కల్పించవచ్చు. మనం ఇప్పుడు కంపెనీలో ఇప్పుడు జాబ్ చేస్తుంటే అది మనం సాటిస్ఫై ఉండట్లేదు. నేను అందుకోసమే నేను సొంతంగా పెట్టుకొని నా కాలమే నేను నిల్చొని చేసుకుందామని డిసైడ్ అయినా. మీ విద్యాభ్యాసము అంటే 10th వరకు ఎక్కడ చదువుకున్నారు? ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు? 10th ఎస్ఆర్ వరంగల్లో చదివాను. ఇంటర్మీడియట్ హైదరాబాద్ గుంటూరు వికాస్లో కంప్లీట్ చేశాను. బీటెక్ విట్స్ కాలేజ్లో చదివాను. ఎంటెక్ మదర్ తెరిసాలో కంప్లీట్ చేశాను. అంటే ఇప్పుడు ఎంటెక్ అయిపోయిన తర్వాత మీరు హైదరాబాద్ లోపల అంటే ఏదైనా జాబ్ కోసం ప్రయత్నాలు చేశారా? బీటెక్ తర్వాత చేశాను. ఎస్కేఎఫ్ బేరింగ్ కంపెనీలో చేశాను. ఒక 2 months చేశాను అంతే. అది నాకు సాటిస్ఫై అనిపించలేదు. అందుకే మళ్ళీ క్లోజ్ చేసి అంటే అందులో బంద్ చేసుకొని ఇక్కడికి వచ్చాను కరీంనగర్కి. కరీంనగర్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ నేను ముగ్గురం కలిసి స్టార్ట్ చేసినాను అనమాట ఈ బిజినెస్. ఇక వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయారు. సౌదీ వెళ్ళిపోయాను అతను. మళ్ళీ ఇది ఒకటి నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎంటెక్ చదివారు, ఈ మెకానికల్గా పని చేస్తున్నారు. అంటే మీరు చదివినటువంటి చదువుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా కానీ ఇప్పుడు మన పానల్ బట్టి మెకానిక్ పని చేయడం ఎట్లా అనిపిస్తుంది? నాకైతే బాగానే ఉంది. ఇప్పుడు బయట కూర్చొని సాఫ్ట్వేర్ చేయడం కంటే నాకు ఇష్టమైన పనిని ఎట్లా చేసుకుంటే బాగుంది నాకు. ఎన్ని సంవత్సరాల క్రితము ఇది ప్రారంభించారు? ఇక్కడ ఏమేమి సర్వీసులు ఉంటాయి? అంటే మీరు ఏ కార్లను రిపేర్ చేస్తుంటారు? ఇప్పుడు 10 years అవుతుంది అన్న. ఇప్పుడు స్టార్ట్ చేసి 10 years అవుతుంది సార్. ఇది ఇప్పుడు ఇక్కడ అన్ని వెహికల్స్ చేస్తాము. ఆల్ వెహికల్స్, ఆడి, BMW, వోక్స్‌వ్యాగన్, స్కోడా, నిసాన్, రెనాల్ట్, హోండా అన్ని కంపెనీలు చేస్తాం. మహేంద్ర, ఆల్ వెహికల్స్. ఏ వెహికల్ అయినా పర్లేదు. ఇక్కడ ఇంజన్ వర్క్ సంబంధించింది అన్ని వర్క్స్ చేస్తాము. ఎలక్ట్రికల్ చేస్తాము, ఏసీ చేస్తాము, డెంటింగ్, పెయింటింగ్ అండ్ వాషింగ్ అన్ని వర్కులు చేస్తుంటారు. వెహికల్కి సంబంధించిన అన్ని వర్క్స్ చేస్తాం అన్నమాట. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి దాదాపుగా మీరు మెకానికల్గా ఇలా కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల ఎంతమందికి ఉపాధి ఇస్తున్నారు ఈ 10 ఏళ్ళ నుంచి? అంటే ఇప్పుడు స్టార్టింగ్లో 10 members ఉండే నా దగ్గర, ఇప్పుడు 20 members ఉన్నారు. ఇప్పుడు అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు 20 members ఒక 5-6 years నుంచి నా దగ్గరే ఉంటున్నారు. ఓకే, మరి మీకు ఇప్పుడు మీరు ఎంటెక్ చదివినటువంటి చదువు ప్రకారంగా మీకు దాదాపుగా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏ కంపెనీలో పనిచేసినా కానీ ఇప్పుడు దాదాపుగా లక్షల్లో జీతం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ మెకానికల్ వృత్తి లోపల మీరు అంతా గెయిన్ చేస్తున్నారా? ఈజీగా వస్తాయి మాకు. అది నాకు రాకుండా నేను సాటిస్ఫై ఉంటాను. నా వర్క్ నేను చేసుకుంటున్నా కాబట్టి మనం ఎంత సంపాదించుకుంటా అంత. 1 lakh కావచ్చు, 2 lakh కావచ్చు, ఎంతైనా రావాలి. కానీ మనం హ్యాపీ ఉంటాం కదా, దానికోసమే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. ఇప్పుడు చాలామంది యువత కూడా చదువులు చదువుతున్నారు, అయ్యో మాకు ఉద్యోగం వస్తలేదు అని చెప్పి బాధపడుతున్నారు. అలాంటి యువత కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు యువత కూడా ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఓవర్ వర్క్ వాళ్ళే చేసుకుంటారు. మ్యాక్సిమం వాళ్ళు నా కాలమే నేనే నిల్చుందాం అనుకుంటారు ఎవరైనా. కానీ కొందరికి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము, మనీ సపోర్ట్ లేకపోవడం ఏదో ఒకటి జరుగుతుంది కదా. దానికోసము ఎవరైనా మన కాలమే మనం నిల్చోవాలంటే కొంచెం కష్టపడాలి. ఓకే, ఇంట్లో మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ అయ్యో మరి మెకానికల్ చదువు చదివారు, ఉన్నతమైన చదువులు చదివారు, మెకానికల్ వృత్తి చేస్తున్నారు అన్నారా మీరు ఫాదర్ ఇట్లా? స్టార్టింగ్లో అన్నారు. నేను స్టార్టింగ్లో వర్క్షాప్ స్టార్ట్ చేసినప్పుడు యూఎస్ వెళ్తే బాగుండు కదా, ఇక్కడ ఎందుకురా, మనకు అక్కడైతే బాగుంటుంది, నీకు లైఫ్ మంచిగా ఉంటుంది అని చెప్పారు. కానీ మనకు నచ్చాలి కదా. ఓకే, మనకైతే మీరు చేస్తున్నటువంటి వృత్తి లోపల సాటిస్ఫై అవుతున్నారా? ఆత్మ సంతృప్తిగా ఉన్నది. సూపర్. ఇక్కడ చాలామంది కూడా వీళ్ళంతా కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే ఇదే కార్ గ్యారేజీ లోపల ఉపాధి పొందుతున్నారు. కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను 5 years నుంచి పనిచేస్తాను. ఏం చేస్తారు వర్క్? నేను ఏసీ ఎలక్ట్రీషియన్. ఓకే, సెల్ఫ్ మోటార్స్, డైనమోస్.
ఎంత ఇస్తుండు సాలరీ 20-25 ఇస్తాడు. 20-25 వరకు ఇస్తారా? ఇస్తాడు. మంచిగా చూసుకుంటాడా సంతోష్ రెడ్డి సార్? సూపర్ ఓకే. సూపర్. ఇంకా మెకానికల్ ఉన్నారు. మీరేం వర్క్ చేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇక్కడ? నేను మెకానిక్. నేను కూడా 5 ఇయర్స్ నుంచి అవుతున్నా. ఇంకా ఎట్లా జీతం ఎట్లా ఇస్తాడు? జీతం మంచిగా ఇస్తారు. ఇంకా మా సేటు మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు. ఇది మొత్తానికైతే దాదాపుగా ఉన్నత చదువులు చదివినా కానీ తన సొంత కాళ్ళపై తను నిలబడేటువంటి ఆలోచన ఇప్పుడు దాదాపుగా 20 మందికి కూడా ఉపాధి పొందుతున్నారు. మొత్తానికైతే మన చాలా చదువులు చదివినా కానీ ఉద్యోగాల కోసము వేచి చూడాల్సిన అవసరం లేకుండా తన సొంత కాళ్ళతో నిలబడాలని చెప్పి సక్సెస్ అయ్యి మొత్తానికైతే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు సంతోష్ రెడ్డి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్. For more videos like this, subscribe Big TV channel.